సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం 5:20 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ను ఎస్సీ బాలికల వసతి గృహాన్ని అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించడం జరిగింది. 2 వసతి గృహాల్లోనూ ఉన్న సౌకర్యాలను విద్యార్థులు ఉండే ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ రూమ్లను వంటశాలను కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించి విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కూడా అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగిందని, స్వతంత్ర దినోత్సవం రోజున చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థినులకు భోజన వసతి ఏర్పాటు చేయడంలో స్థానిక వార్డెన్ నిర్లక్ష్య కారణంగా చాలామంది విద్యార్థినులు ఆకలితోనే ఉండిపోవడం జరిగిందని, ఈ సమస్య తన దృష్టికి రావడం జరిగిందని, ఈ సందర్భంలోనే నేడు చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలోనే బీసీ బాలుర వసతి గృహాన్ని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కూడా అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగిందని, ముఖ్యంగా వార్డెన్ సరుకులు కొనుగోలు చేసిన మెనూ ప్రకారం టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం లేదని, వార్డెన్ లేనప్పుడు మరొక వార్డెన్ ఇన్ఛార్జ్ ఉండాలని, ఎలాంటి అసౌకర్యం కలపకుండా పిల్లలందరినీ బాగా చూసుకోవాలన్నారు. మరొకసారి ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వార్డెన్లపై చర్య తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, వసతి గృహంలో చదువుకునే విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు లేకుండా వార్డెన్లు చూసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విద్యార్థినులు, ఉపాధ్యాయునులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు చెన్నైకొత్తపల్లిలో బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడ భోజనాలు కూడా లేవు, మధ్యాహ్నం భోజనం లేదని పిల్లలందరూ కూడా బయటకు వచ్చి చెప్పడం, ఇదంతా కూడా బయట తెలిసి సీఎం ఆఫీస్కి కూడా తెలిసి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి వెంటనే ఆర్డీఓ గారు ఇక్కడంతా కూడా వచ్చి పరిశీలించినారు. ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ అడిగితే దాదాపు 120 మంది పిల్లలు, మగపిల్లలు ఉన్నారు. వచ్చి మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టలేదని వార్డెన్ అడిగినా, ఇక్కడుండే వాళ్ళని అడిగినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మధ్యాహ్నం అన్నం అక్కడ స్కూల్లో తినొస్తారని మేము చేయలేదని. అంటే వీళ్ళే డిసైడ్ చేసేటట్లున్నారు. మధ్యాహ్నం అన్నం ఇక్కడ చెయ్యాలా, సండేను రిపబ్లిక్ డే అంటేనే ప్రసాదం అంటే ఏదైనా స్నాక్స్ పెడతారు, ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి వస్తారనేది కూడా గ్రహించుకోకుండా మనకి ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా లేకపోయింది. వార్డెన్ కూడా పిలిపించి అడిగితే వార్డెన్ కూడా నాకు అవార్డు వస్తే నేను పుట్టపర్తికి వెళ్ళాను అవార్డు తీసుకోవడానికి, ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చిందని చెప్తారు. గ్యాప్ కాదు, ఫోన్ చేసి వెంటనే అక్కడుండే హై స్కూల్లో ఉండే టీచర్స్ కానీ ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుకొని మధ్యాహ్నం భోజనం మీరు పెడుతున్నారా లేదంటే ఇక్కడే చేయాలనేది ఒక్కసారి ఫోన్ చేసి అడిగింటే కూడా ఈ సమస్య కూడా వచ్చేది కాదు. కానీ వాళ్ళు ఫోన్ చేయకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం లేకుండా పిల్లలందరూ కూడా ఉపవాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి. వాట్సాప్లో దీంట్లో కూడా చూసి వెంటనే కూడా స్పందించి ఇక్కడ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్నం 3:30కు పిల్లలకి అన్నం పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఒక్కసారి అది ఆలోచన చేసింటే కూడా బాగుండు, మరి ఆలోచన చేయకోకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన దానికి ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నాం. పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి కూడా అడిగితే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, భోజనాలు అయితే డైలీ బాగుంటాయి కానీ ఈరోజు మధ్యాహ్నం మాకు భోజనం పెట్టలేదు మేడం అని వాళ్ళు చాలామంది పిల్లలు పాపం 10 మంది తిన్నారు. దాదాపు 110 మంది పిల్లలు నిన్న ఉపవాసం ఉండే పరిస్థితులు కూడా తెచ్చినారు. మళ్ళీ వెంటనే స్పందించి వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేసి భోజనాలు పెట్టించింది కూడా జరిగింది. అదే కాకుండా హాస్టల్ బిల్డింగ్ కూడా మినిస్టర్ గారు, దీనికి సంబంధించిన మినిస్టర్ గారు కూడా సవితమ్మ గారికి కూడా మేము ఒక లెటర్ కూడా మొన్న కూడా పెట్టాం, మళ్ళీ కూడా పెడతాం. హాస్టల్ బిల్డింగ్ అంతా చాలా వీక్గా ఉంది. బాత్రూమ్లకి టాయిలెట్స్ కూడా కనీసం తలుపులు లేవు, తలుపులన్నీ కూడా పోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నాడు, కొంతవరకు రిపేర్లు ఇవన్నీ కూడా చేయించినాం. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏది మెయింటెనెన్స్ లేక హాస్టల్స్ అన్నీ కూడా చాలా అధ్వానంగా కూడా ఉన్నాయి. కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదన్నారు. ఆ తర్వాత ఒక పోయినాయి. ఇవన్నీ కూడా నేను కూడా ఇప్పుడే కూడా నేను చూసాం. ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగలేదని కూడా నా దృష్టికి కూడా తెచ్చారు. ఈ చిన్న చిన్నవి డోర్స్ కానీ ఫ్యాన్లు ఇవన్నీ ఒక 4-5 రోజుల్లోపు నేను కూడా అవి క్లియర్ చేపిస్తాను, తప్పకుండా చేస్తానని పిల్లలందరికీ నేను కూడా హామీ ఇచ్చినాను. పెద్ద పెద్దవంటే సీలింగ్ అంతా కూడా సీలి నీళ్ళు